Okay, good morning, my dear students. Very good morning. Today, 7th and 8th class. We have discussed about that grammar topics. మనం చెప్పుకుంటున్నామా ఏం చెప్పుకున్నాం ఆర్టికల్స్ దేని గురించి మనం చెప్పుకుంటున్నామా ఆర్టికల్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం హియర్ ఆర్టికల్స్ వెరీ వెల్ అబౌట్ దట్ ఆర్టికల్స్ అంటే ఏంటో తెలుసు ఆర్టికల్స్ అంటే ఏఎన్డి ఆర్ కాల్డ్ ఆర్టికల్స్ అన్నాం ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ అమ్మా ఎన్ని రకాలు టూ టైప్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ అని తెలుసు కదా దాన్ని మనం డిఫరెంట్ ఆర్టికల్ అనాలి అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏని కానీ యాన్ కానీ యూజ్ చేయాలి మా ఏని ఎక్కడ యూజ్ చేస్తాం సింగులర్స్ కి ముందు యూజ్ చేస్తాం యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం వోవెల్స్ కి ముందు యూజ్ చేస్తాం వోవెల్స్ అంటే ఏంటమ్మా ఏ ఈ ఐ ఓ యు ఈ యొక్క ఏఈఐఓయు ని మొత్తం కూడా వోవెల్స్ అనాలి మిగతావన్నిటికి కూడా మనం కాన్సనెంట్స్ అనాలి ఓకేనమ్మా ఎస్ యూసేజ్ ఆఫ్ ఏని ఎక్కడ యూజ్ చేస్తాం అమ్మా ఏని ఎక్కడ యూజ్ చేస్తామో ఐ థింక్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ 3 రూల్స్ చెప్పుకున్నాం యూసేజ్ ఆఫ్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తామో రూల్స్ చెప్పాను yesterday we have discussed about that usage of దా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఒకసారి చూడమ్మా దాన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం 5 రూల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం am I correct what is the first rule da is used before the directions the east the north the west the south ఏమంటేనా రూల్ నెంబర్ 2 da is used before the unequal objects unequal no one can change the earth the moon the star the sky వాట్ ఎవరు మార్చలేరు అన్నమాట యూనివర్సల్స్ అది నెక్స్ట్ రూల్ నెంబర్ 3 దా ఈజ్ యూజ్డ్ నేషనల్ ఫెస్టివల్స్ జాతీయ పండుగల ముందు కంపల్సరిగా దాన్ని మనం యూజ్ చేయాలి ఏమా నేషనల్ ఫెస్టివల్స్ ద చిల్డ్రన్స్ డే ద ఇండిపెండెన్స్ డే ద రిపబ్లిక్ డే ద టీచర్స్ డే ఇలా రూల్ నెంబర్ 4 దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ పవిత్రమైనటువంటి గ్రంథాల ముందు దా యూజ్ చేయబడను ద రామాయణ ద మహాభారత ద ఖురాన్ ద బైబిల్ ఎట్సెట్రా అండ్ ద రూల్ నెంబర్ 5 దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఏంటమ్మవే బిఫోర్ ద డిజిగ్నేషన్స్ హోదా ఎక్కడెక్కడ యూజ్ చేయాలి దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజిగ్నేషన్స్ హోదా ముందు ఏమ్మా హోదా ముందు కంపల్సరిగా దాన్ని మనం యూజ్ చేయాలి హోదా అన్నమాట ద ప్రైమ్ మినిస్టర్ ద చీఫ్ మినిస్టర్ ద ప్రెసిడెంట్ ద గవర్నర్ ద చీఫ్ మినిస్టర్ ద డైరెక్టర్ అమ్మా అర్థమైందా దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజిగ్నేషన్స్ హోదా ముందు ఎలాది హోదా ద ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు ద ప్రెసిడెంట్ అవ్వచ్చు ద గవర్నర్ అవ్వచ్చు ద చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు ద డైరెక్టర్ వీళ్ళందరికీ ఒక స్పెసిఫైడ్ హోదా ఉంది కాబట్టి మనం హోదా ముందు కంపల్సరిగా దాన్ని యూజ్ చేయవలను yes let us start today next 5 rules we have to discuss about that rule number 6 మా చక్క నోట్ చేసుకోండి రూల్ నెంబర్ 6 చెప్పుకుందాం yes Rule number 6. Da is used before parts of a day. మా దానికి ఎక్కడ యూజ్ చేయొచ్చు అన్నాడు దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ పార్ట్స్ ఆఫ్ ఏ డే yes parts of a day డే కి ముందు yes in the morning అంట ఎగ్జాంపుల్ the morning okay in the evening
evening. In the afternoon. Yes. In the afternoon and in the noon. Etc. In the noon, etc. Here, where we have to use the is used before the parts of the day. Day కి ముందు మార్నింగ్ అంటాం. ఆ మార్నింగ్ ముందు ఏం చేయాలమ్మా? దా యూజ్ చేయాలి. ద మార్నింగ్ అనాలి. అండ్ ఇన్ ద ఈవినింగ్, ద ఈవినింగ్ అనాలి. ఇన్ ద ఆఫ్టర్నూన్, ద ఆఫ్టర్నూన్ అనాలి. అండ్ ఇన్ ద నూన్. Yes. Here we have to discuss about that before the 5 rules. 5 rules తో పాటుగా 6th rule ఏం చెప్తున్నాను? The is used before the parts of a day. Yes. In the morning. Okay. In the evening. In the afternoon. In the noon. Yes. వీటికి ముందు కంపల్సరీగా ఏం యూజ్ చేయాలమ్మా? దా యూజ్ చేయవలను. This is the rule number 6. This నోట్ చేసుకుందామా ఫాస్ట్ గా? Rule number 6. Then rule number 7, what is that? Rule number 7. Note చేసుకోవాలి ఫాస్ట్ గా. రూల్ నెంబర్ 7 కి వెళ్దాం. మాట్లాడకూడదు, రికార్డ్ అయింది. రూల్ నెంబర్ 7. అక్కడ అడగండి సార్, ఇది అక్కడికి అక్కడే అక్కడే. రూల్ నెంబర్ 7. ఎస్, దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్ అన్నాడు. సూపర్లేటివ్ డిగ్రీస్ అన్నమాట. దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామా? దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీస్. ఎస్, ఎగ్జాంపుల్స్. America is the richest country in the world. Yes, that is the rule number 1. Rule number 2, Ravi is the cleverest boy in the class. Yes, Ravi is the cleverest boy in the class. Man, just listen here. America is the richest country in the world and Ravi is the cleverest boy. అసలు సూపర్లేటివ్ ఏంటి అంటే ఒక్కసారి చూద్దామా. Here in degrees of comparison లో we have 3 types of degrees అమ్మా. ఏంటవి? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఒక్కసారి అంటే అసలు సూపర్లేటివ్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా. దాని గురించి ఒక బ్రీఫ్గా ఒక 2 minutes చెప్తాను అన్నమాట. పాజిటివ్ అంటే ఏంటి, కంపారిటివ్ అంటే ఏంటి, సూపర్లేటివ్ అంటే ఏంటి. ఏమర్థమైందా? పాజిటివ్ అంటే ఐ థింక్ దట్ దెర్ ఇస్ నథింగ్ కంపారిజన్, ఎవరితోనూ కంపారిజన్ చేయక ఉన్నది ఉన్నట్లు చెప్తేనే దాన్ని పాజిటివ్ అంటాం. కంపారిటివ్ మీన్స్ కంపారిజన్ బిట్వీన్ 2 persons, ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కంపారిజన్ ఉండాలి. దట్ ఈస్ సూపర్లేటివ్ మీన్స్ మోర్ దాన్. ఎస్, అవుట్ ఆఫ్ ద క్లాస్లో ఇంకా తనే గొప్ప, ద బెస్ట్ క్వాలిటీ, నేనే గొప్ప అనే చెప్పేట సందర్భంలో సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఇట్స్ అ మోర్ దాన్, 2 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ మంది ఉండొచ్చు. ఆ యొక్క డిగ్రీస్ ఆఫ్ క్వాలిటీని చెప్పినప్పుడు మనం కంపల్సరిగా ద యూజ్ చేయాలి. ద బెస్ట్, ఓకే, ద బ్రైటెస్ట్, ద షార్టెస్ట్, ద స్మాలెస్ట్ అలా అనమాట. అంటే నో వన్ కెన్ హియర్. ఇంకా సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఇంకా దానికి మించింది లేదమ్మా.
అవుట్ ఆఫ్ 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ లో మనకి ఎన్ని ఉన్నాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పాను ఇప్పుడు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ అంటే ఎవరితో కంపారిజన్ ఉండదు. కంపారిటివ్ డిగ్రీ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ చేస్తూ చెప్పాలి. సూపర్లేటివ్ డిగ్రీలో ద హోల్ క్లాస్ అవ్వచ్చు, ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఒక క్లాస్లో ఈజ్ ద బెస్ట్ అని చెప్పేటువంటి సందర్భంలో సూపర్లేటివ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, అమెరికా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ద రిచెస్ట్, ఇంకా దానికి పోలిక లేదనమాట. ఏమర్థమైందా? అమెరికా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ద సూపర్లేటివ్ డిగ్రీ, ద రిచెస్ట్ అనమాట. రవి ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్, ఇప్పుడే చెప్పాను. బాయ్ ఇన్ ద క్లాస్, అవుట్ ఆఫ్ ద ఆల్ ద క్లాసెస్. అదే ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొచ్చు అమ్మా. అవుట్ ఆఫ్ ద ఆల్ ద క్లాస్ రూమ్ లో రవి అనేవాడు మాత్రమే ద క్లెవరెస్ట్. ద క్లెవరెస్ట్ మాత్రమేనా? రవి ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మా చూసారా? రవి ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఏమా? వై? బికాస్ సూపర్లేటివ్స్ డిగ్రీస్ ముందు కంపల్సరిగా దా యూజ్ చేయాలి. అర్థమైందా? సూపర్లేటివ్ అంటే ఏంటి అర్థమైందా? ఉన్నటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఏమా ఉన్నటువంటి 3 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో సూపర్లేటివ్ మీన్స్ ద బెస్ట్. పాజిటివ్ అంటే దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ కంపారిజన్. కంపారిటివ్ డిగ్రీ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఇద్దరు వస్తువుల మధ్య కానీ, ఇద్దరు పర్సన్స్ మధ్య కంపారిజన్ చేయడం. సూపర్లేటివ్ అంటే 2 or more పర్సన్స్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడే చెప్తున్నాడు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల గురించి చెప్పినప్పుడు తనే గొప్ప, తనే బెస్ట్, ఇంకెవరు పోలిక లేదో పోటీ లేదు అని చెప్పేటువంటి సందర్భం అనమాట. సో the is used before the superlative degrees. America is the richest country in the world. Ravi is the cleverest boy in the class. The brightest, the shortest, the smallest, the poorest, the kindest, the bravest. ఇవన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీస్ ని మనకి తెలియజేస్తాయి అన్నమాట. అమ్మాయి అర్థమైందా? ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ అని చెప్పాను కదా, ద హైయెస్ట్ అనమాట. ఇంకా yes, okay, next one. రూల్ నెంబర్ 8 మనం నోట్ చేసుకోండి ఒకసారి. రూల్ నెంబర్ 8, da is used. Rule number 8 kadana? Yes. Da is used ఎక్కడ యూజ్ చేస్తాం? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ships and trains and aeroplanes etc. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్తున్నాడమ్మా. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ షిప్స్ ముందు, ట్రైన్స్ ముందు, ఏరోప్లేన్స్ ముందు మనం కంపల్సరిగా దాన్ని యూజ్ చేయాలి. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ షిప్స్, ట్రైన్స్, ఏరోప్లేన్స్. నెక్స్ట్ ఎలా? ఎగ్జాంపుల్, ద టైటానిక్ షిప్ అన్నమాట ఇది. ద టైటానిక్, ద టైటాన్,
ద జలభుష, ఎస్ ఇవన్నీ షిప్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్స్ ఏంటో చూద్దాం. ద గోదావరి ఎక్స్ప్రెస్, the Godavari Express, the Konark Express, yes, the Konark Express. Okay, nama. Next 3. Next aeroplanes. Aeroplanes ante the Sahara Airlines, the Kingfisher Airlines, ఓకే హియర్ టాచ్ మా ఒకసారి చూడరా. రూల్ నెంబర్ 8 వచ్చేసేపటికి మనకి దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ షిప్స్. షిప్స్ ముందు అండ్ ట్రైన్స్ ముందు ఏరోప్లేన్స్ ముందు కూడా కంపల్సరిగా మనం దాన్ని యూజ్ చేయమను. ఎగ్జాంపుల్ షిప్స్ గురించి తెలుసుకుందాం. ద టైటానిక్ షిప్, ద టైటాన్, ద జలభుష ఇస్ ఎ షిప్ నేమ్. ఓకేనమ్మా. ద టైటానిక్, ద టైటాన్, ద జలభుష అదే షిప్స్ నేమ్. బిఫోర్ ద ట్రైన్స్ ముందు కంపల్సరిగా దా యూజ్ చేయాలి. ద గోదావరి ఎక్స్ప్రెస్, ద కోనార్క్ ఎక్స్ప్రెస్, ద సహారా ఎయిర్లైన్స్, ద కింగ్, ఓకే, ద గోదావరి ఎక్స్ప్రెస్, ద కోనార్క్ ఎక్స్ప్రెస్, దట్ ఈస్ ద ట్రైన్ నేమ్స్. దెన్ ఏరోప్లేన్స్ నేమ్స్ ద సహారా ఎయిర్లైన్స్, ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. వీటికి ముందు కంపల్సరిగా దా యూజ్ చేయమను. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ షిప్స్ కి ముందుగానే షిప్, అండ్ ట్రైన్స్ కి ముందుగానే అండ్ ఏరోప్లేన్. షిప్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాను? ద టైటానిక్, ద టైటాన్ అండ్ ద జలభుష, అది షిప్స్ అన్నమాట. నెక్స్ట్ ట్రైన్స్ వచ్చేసి ద గోదావరి ఎక్స్ప్రెస్, ద కోనార్క్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ ట్రైన్స్ ముందు. నెక్స్ట్ ఏరోప్లేన్స్ ముందు ద సహారా ఎయిర్లైన్స్, ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. యొక్క ఏరోప్లేన్స్ ముందు కూడా మనం దా యూజ్ చేయవలను. ద సహారా ఎయిర్లైన్స్, ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. నోట్ చేసుకుంటామా. రూల్ నెంబర్ 8. నెక్స్ట్ rule number 9. Next. Rule number 9. Da is used before the names of rivers, నదుల ముందు, oceans, seas, group of islands, group of mountains. అమ్మా సార్ చూడండి అమ్మా,
ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ ముందు, ఓషియన్స్ ముందు, సీస్ ముందు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు యూజ్ చేయాలన్నమాట. ఎస్ ఇక్కడ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్. ఎస్ ఇంటి రివర్స్ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దామా? నదుల ముందు ఎగ్జాంపుల్స్. యా ద రివర్ అంటే ఏంటి? ఇక్కడ ద గంగా, ద గంగా, ద గోదావరి, ద కృష్ణ, అర్థమైందా? ద గంగా, ద గోదావరి, ద కృష్ణ, దీస్ ఆర్ ద కాల్డ్ రివర్స్. రివర్స్ కి ముందు కంపల్సరిగా దా యూజ్ చేయవలను. ద గంగా పవిత్రమైనటువంటి నదులు, ద గంగా, ద గోదావరి, ద కృష్ణ పవిత్రమైనటువంటి నదుల ముందు కంపల్సరిగా దా యూజ్ చేయవలను. నెక్స్ట్ ఓషియన్ చూద్దాం. ద పసిఫిక్ ఓషియన్, the Pacific Ocean and the Atlantic Ocean, yes, the Atlantic Ocean. Next, yes, next వచ్చేసి మనకి ఓషియన్స్ వచ్చేసేపాటికి సముద్రాలు. ద పసిఫిక్ ఓషియన్, ద అట్లాంటిక్ ఓషియన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సీస్ చూద్దాం. ఓకే, సీ ద రెడ్ సీ, ద ఆర్కిటిక్, ఇవన్నీ కూడా మనకి సీస్, ద రెడ్ సీ, ద ఆర్కిటిక్ సీ. నెక్స్ట్ వచ్చేసి ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ గురించి చూద్దామమ్మా. ఇది వచ్చేయండి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. Yes, group of island. Here the Vindhyas, the Nilgiris, the Aravalis, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, ద అండమాన్స్, ఓకే, ద మాల్దీవ్స్, ఎట్సెట్రా. ఓకే, ఎస్, మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటమ్మా? రూల్ నెంబర్ 9. ఒకసారి చాలా జాగ్రత్తగా ఉండి. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, నదుల ముందు, ఓషియన్స్ ముందు, సీస్ ముందు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు కంపల్సరీగా మనం దాన్ని యూజ్ చేయవలను. ఎస్, ద గంగా, ద గోదావరి, ద కృష్ణ, దీస్ ఆర్ ద కాల్డ్ రివర్స్. ఓషియన్స్, ద పసిఫిక్ ఓషియన్, పసిఫిక్ మహాసముద్రం అంటాం. ద అట్లాంటిక్ ఓషియన్, అట్లాంటిక్ మహాసముద్రం అంటాం. దెన్ ద రెడ్ సీ. నెక్స్ట్ సీ, సముద్రాలకు వచ్చేసేపటికి రెడ్ సీ, ద ఆర్కిటిక్ సీ, ఇవన్నీ కూడా. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ వచ్చేసి మనకి ద వింధ్యాస్, ద నీలగిరీస్, ద ఆరావళి, ద అండమాన్స్, ద మాల్దీవ్స్. ఇవన్నీ కూడా కంపల్సరిగా మనం బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ ముందు కానీ, ఓషియన్స్ ముందు కానీ, సీస్ ముందు కానీ, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు కానీ, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు కానీ దా యూజ్ చేయవలను. స్పెసిఫైడ్ అనమాట, కంపల్సరీ ఇక్కడే యూజ్ చేయవలను. రివర్స్ అనగానే ద గంగా, ఎస్,
ద కృష్ణ, ద గోదావరి, ద పెన్నా అన్నమాట. అలా ఓషియన్స్, ద పసిఫిక్ ఓషియన్, ద అంటార్కిటిక్ ఓషియన్, ఓకే, ద అట్లాంటిక్ ఓషియన్, ద ఆర్కిటిక్ ఓషియన్ అలా అన్నమాట. అలాగే సీ సముద్రం, ద రెడ్ సీ, ద అరేబియన్ సీ, ద ఆర్కిటిక్ సీ అలా అన్నమాట. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, ద వింధ్యాస్, వింధ్యాలయాలు, ద నీలగిరి, నీలగిరి పర్వతాలు, ద ఆరావళి, ఆరావళి పర్వతాలు అనమాట, ద అండమాన్ అండ్ ద మాల్దీవ్స్. ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కి అండ్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ సంబంధించింది అనమాట. దిస్ ఇస్ ద రూల్ నెంబర్ 9. ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మనం చెప్పుకున్నాం. ఎస్ ఏమ్మా అర్థమైందిరా? ద ఈస్ యూజ్డ్, ఎస్ ద ఈస్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ కి ముందు, ఓషియన్స్ కి ముందు, సీస్ కి ముందు, అండ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కి ముందు, అండ్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్. రివర్స్ అనగానే ద గంగా, ద గోదావరి, ద కృష్ణ. ఏమా ఓషియన్స్ అనగానే ద పసిఫిక్, ద అట్లాంటిక్ అని, ద ఆర్కిటిక్. ఇంకా మీ ఇష్టం, మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చక్కగా రాసుకోండి. నెక్స్ట్ సీస్ అనగానే ద రెడ్ సీ, ద అరేబియన్ సీ, అలాగే ద ఆర్కిటిక్ సీ. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, ద వింధ్యాస్, ద నీలగిరీస్, ద ఆరావళీస్, ద అండమాన్, ద మాల్దీవ్స్ ఎట్సెట్రా. ఇంటమ్మా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఎక్కడ రాసాను చూడండి. ద వింధ్యాస్, ద నీలగిరీస్, ద ఆరావళీస్, ద అండమాన్, ద మాల్దీవ్స్ ఎట్సెట్రా. These are the rule number 9. I think that's rule number 10, 11, 12. We have to discuss about that next rules tomorrow. మా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క రూల్స్ కంపల్సరిగా ఎస్ మీరు ఏం చేస్తారంటే హెచ్డబ్ల్యూ, వాట్ ఈస్ ద హెచ్డబ్ల్యూ? yesterday we have write 5 rules. No, today we have to write next today what is the usage of, what is the rules of usage of the 1 to 9 rules you have to write. మా ఏం రాయాలి? 1 to 9 రూల్స్ కంపల్సరిగా రాయవలను. మా టుడే హెచ్డబ్ల్యూ చూడండి ఒకసారి. మై డియర్ 7th and 8th class స్టూడెంట్స్, టుడే హెచ్డబ్ల్యూ what is the rules of usage of the, I think that I have discussed total 9 rules. Emma in rules total 9 rules. Emma today mano yesterday and today we have discussed totally how many rules? 9 rules. So what is the HW? What is the rules of usage of 9? You have to write 9 rules. How many rules? 9 rules you have to write and send to my WhatsApp number. అర్థమైందా? మీరు ఈ యొక్క 9 రూల్స్ రాసి అమ్మా 1 to 9 రూల్స్ రాసి నా యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మా ఈరోజు చెప్పిన చక్క ఆర్టికల్స్ అర్థమైంది కదా. ఆర్టికల్స్లో యూసేజ్ ఆఫ్ ఏ అయిపోయింది, యాన్ అయింది, ది మనం డిస్కస్ చేసుకుందాం. టుమారో ఇంకా ఐ థింక్ 3 more రూల్స్ ఆర్ దేర్. ఆ రూల్స్ కూడా చెప్పుకొని నెక్స్ట్ ఏం చేయాలి, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏంటి, దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటో చెప్పుకుందాం అమ్మా. ఓకేనా? ఈరోజు చెప్పింది అర్థమైంది కదా. హెచ్డబ్ల్యూ ఏంటి? వాట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ది 1 to 9 రూల్స్. ఓకేనా? టుమారో we shall discuss next another rules. Thank you very much.